ఇండియన్ లా సిస్టమ్, భారతదేశ న్యాయ వ్యవస్థ, దానిలోని చట్టాలు చూస్తుంటే కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలనుకుంటే అతను ఒకేసారి 2 స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ అదే వ్యక్తి ఒక 2 సార్లు ఓటు వేయలేడు. ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఓటు వేయలేరు. కానీ అదే వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలంటే మాత్రం జైల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్ళినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు. కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడిన ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించిన ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు. ఒక వ్యక్తి నిరాడంబరమైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ ఆర్థిక లేదా విద్యాశాఖ మంత్రి కావచ్చు. ఒక వ్యక్తి సైన్యంలో చేరడానికి మైనర్ అయి ఉండాలి, 10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి. కానీ అదే వ్యక్తి నిరక్షరాస్యుడై, పిరికివాడై, కుంటివాడై అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు. ఇలా ఒక వ్యక్తి వేలాది కేసుల్లో నిందితుడైనప్పటికీ న్యాయశాఖ మంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కూడా కావచ్చు. వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా? నాయకులకు ప్రజలకు కలిపి ఇద్దరికి ఒకే చట్టం ఉండకూడదా? ఒక్కసారి ఆలోచించండి.